రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలిక వసతి గృహాన్ని విజిట్ చేశారు బీర్ల. కొత్త డైట్ మెనూను హాస్టల్ విద్యార్థినులతో కలిసి ప్రారంభించారు. మంచి విద్యతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చి విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని చెప్పారు బీర్ల ఐలయ్య. మంచి పౌష్టికాహారం అందిస్తే దృఢంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎగ్స్ కూడా పెంచడం జరిగింది, బనానాలు పెంచడం జరిగింది, వారంలో ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ కూడా పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు ఆ చిన్న చెప్పినట్టుగా 70 నుంచి 200 రూపాయలు పెరిగిందంటే చాలా సంతోషం. పౌష్టికాహారంతో పాటు స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రతి పేదవాడు కూడా మంచి ఆహారం తిని మంచిగా ఎదగాలి, మంచి ఆహారం మంచి వాతావరణం పరిస్థితున్నప్పుడే చదువుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా డైట్ ఛార్జీలు 40% పెంచడం అంటే చరిత్రలో గొప్ప నిర్ణయం. ఎప్పుడైనా 5%, 10% పెంచాలంటేనే ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ హాస్టళ్ల మీద గృహాల మీద ప్రేమతోటి ప్రతి విద్యార్థి దృఢంగా ఎదగాలి, మంచి పౌష్టికాహారం తినాలని డైట్ ఛార్జీలకు ఎక్కడ ఇబ్బంది కావద్దని 40% పెంచింది. కాబట్టి తప్పకుండా దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని